నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొల్లిపరలో 419 లక్షలతో హై లెవెల్ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి నాదెండ్ల. తెనాలి నియోజకవర్గానికి 97.60 కోట్ల నిధుల మంజూరు. తెనాలిని అభివృద్ధి పదంలో నడిపిస్తామంటూ కేంద్ర రాష్ట్ర మంత్రుల వెల్లడి. ఆంధ్రాలో సినీ అభివృద్ధి కోసం ప్రవేశపెడుతున్న నూతన పాలసీపై మా సూచనలు పరిగణలోకి తీసుకోవాలన్న మా ఏపీ వ్యవస్థాపకులు దర్శకులు దిలీప్ రాజా. ముఖ్యమంత్రి స్థానిక సినిమా సంఘాలను కూడా పట్టించుకోవాలి అంటూ వెల్లడి. ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పట్ల దళిత సంఘ నేతల సంబరాలు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పీఎం మోడీ, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు పాలాభిషేకం. తెనాలి నియోజకవర్గంలోని మండల కేంద్రమైన కొల్లిపర గ్రామంలోని కేడబ్ల్యూ కాలువ మీద 419 లక్షల అంచనా వ్యయంతో హైలెవెల్ వంతెన నిర్మాణ పనులకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. కూటమి ప్రభుత్వం నేడు అభివృద్ధిని అలాగే సంక్షేమాన్ని ముందుకు తీసుకువెళ్లే దారిలో ప్రజలు కూడా భాగస్వామ్యులు కావాలని వారన్నారు. మండల కేంద్రమైన కొల్లిపర గ్రామంలో 419 లక్షల అంచనాలతో కేడబ్ల్యూ కాలువ మీద హైలెవెల్ వంతెన నిర్మాణ పనులకు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర గృహ నిర్మాణ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, స్థానిక నాయకులు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, ఈ వంతెన నిర్మాణం వల్ల సుమారు 20,000 మంది ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని, అందరూ సురక్షితంగా సౌకర్యవంతంగా ప్రయాణించగలుగుతారని ఆయన తెలిపారు. పట్టణాలు, పల్లెలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో నిధులు సమకూర్చి ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని ఆయన తెలియజేశారు. అలాగే 2025-26 సంవత్సరానికి తెనాలి నియోజకవర్గ అభివృద్ధి కోసం 97.60 కోట్ల నిధులు మంజూరైనట్లు ఆయన వెల్లడించారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని, ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కృత నిశ్చయంతో పనిచేస్తున్నామని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, తెనాలి నియోజకవర్గ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ముఖ్యంగా మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వం మ్యాచింగ్ ఫండ్ ఇవ్వలేక వదిలేసిన ఈ వంతెన ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం కేంద్ర సహకారంతో మంజూరు చేయించుకోవటమే కాకుండా నిధులు కేటాయించగలిగిందని ఆయన తెలియజేశారు. తెనాలి నియోజకవర్గంలో నిధులు తక్కువగా మంజూరయ్యాయని, అయితే మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యేక కృషితో మరో 10 కోట్ల రూపాయలు అదనపు నిధులు సాధించారని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. కేవలం 9 నెలల వ్యవధిలోనే నియోజకవర్గానికి 36 కోట్ల నిధులను తీసుకురావడంతో మంత్రి విజయం సాధించారని ఆయన ప్రశంసించారు. అంతేకాక త్వరలోనే రైతులకు ఉపయోగపడే డొంక రోడ్లకు నిధులు కేటాయించి నిర్మాణ పనులను వేగవంతం చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ సందర్భంగా వెల్లడించారు. అనంతరం ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రసంగించారు. కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తెనాలి ప్రాంత ప్రజలు మనోహర్ గారిని కనుక ఎలక్ట్ చేస్తే ఆయన డెఫినెట్గా మినిస్టర్ అవుతారని చెప్పాను. మీకు గుర్తుందో లేదో, ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ గారి డైనింగ్ టేబుల్ దగ్గరికి వరకు వెళ్ళి ఈ ప్రాంతానికి నిధులు తీసుకొచ్చి తెనాలి అభివృద్ధి చెందుతుంది కాబట్టి తప్పనిసరిగా మీరు ఓటేయండి అంటే తెనాలి ప్రజలు కూడా ఆ రోజున అద్భుతమైన మెజారిటీ, చరిత్రలో లేని విధంగా 50,000 మెజారిటీతో గెలిపించారు. ఆ గెలిపించిన ఫలితం ఇప్పుడు మీరు చూసుకుంటా ఉంటే, మొట్టమొదటిగా మన ప్రాంతంలో జాబ్ కార్డ్స్ తక్కువ ఉండటం వల్ల నరేగా 2 కోట్లే వచ్చినాయి మనకి. కొన్ని రాయలసీమ కానీ వేరే ప్రాంతాల్లో జాబ్ కార్డ్స్ ఎక్కువ ఉన్న దగ్గర 10, 15, 20 కోట్లు కూడా ఆ నియోజకవర్గాలకు వచ్చినాయి. మనకు 2 కోట్లే వస్తే మనోహర్ గారు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని అడిగి, మాకు 2 కోట్లు అంటే కష్టం అని చెప్పి మళ్ళీ 10 కోట్ల రూపాయలు గుంటూరు పార్లమెంటు, అందులో మెజారిటీ తెనాలికి ఉపయోగపడే విధంగా అందులో దాదాపు 7 కోట్లు వాడుకుంటాం. అంటే 10 + 2 12 కోట్ల రూపాయలు ఈ ప్రాంతానికి వచ్చినాయి. ఇవి కాకుండా ఈరోజు మనం ఓపెన్ చేస్తున్నటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో, ఇది PMGSY బ్రిడ్జ్. ఇది యాక్చువల్గా 2023లోనే శాంక్షన్ అయింది సెంట్రల్ గవర్నమెంట్. కాకపోతే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఒక ప్రణాళిక లేకుండా మ్యాచింగ్ 40% స్టేట్ ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఉండటం వల్ల 2 సంవత్సరాలు అయిపోయింది బ్రిడ్జ్ వర్క్ అవటం. ఈ రోజున మళ్ళీ మ్యాచింగ్ చేసుకొచ్చి ఇప్పుడు మనం ఈ రోజున శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం.
ఇవి కాకుండా నేను మొన్న పిఎంజేఎస్వై సెంటర్ నుంచి దాదాపుగా 22 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి 3 లార్జ్ లెంతీ రోడ్స్ తీసుకొచ్చాం. అంటే మొత్తం వచ్చేటప్పటికి అదొక 12, ఇది ఒక 5, 17, తర్వాత అదొక 20, 37 కోట్ల రూపాయలు వితిన్ 9 monthsలో తెనాలి చుట్టుపక్కల ప్రాంతంలో వస్తున్నాయి. ఇవి కాకుండా మనోహర్ గారు ఇప్పుడే నాకు చెప్తా ఉన్నారు, ఇంకొక 10 నుంచి 20 కోట్ల రూపాయలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకొచ్చి చుట్టుపక్కల ఉన్నటువంటి డొంక రోడ్లు అన్నీ కూడా ఫినిష్ చేసే బాధ్యత మనోహర్ గారు తీసుకోబోతా ఉన్నారు. కాబట్టి మనోహర్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. మన చుట్టుపక్కల శివలూరు, అత్తోట, కొలిపర, తూములూరు ఈ గ్రామస్తులందరికీ కూడా ఈ వంతెన ద్వారా ఒక ప్రశాంతమైన ప్రయాణం, రాబోయే రోజుల్లో మనకి నీటి లెవెల్స్ ఏమున్నా కూడా ఇబ్బంది కాకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వం నుంచి మేము చేపట్టాము. కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు చెప్పినట్టు దాదాపు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రాంతానికి తీసుకొచ్చే విధంగా ముందు నుంచే మేము ఒక ప్రణాళిక వేసుకుని చిత్తశుద్ధితో పనిచేస్తున్నప్పుడు తప్పకుండా దానికి ఫలితాలు ఉంటాయి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఎక్కడ ఏ శాఖలో ఏ పథకం కింద మనకి నిధులు తెచ్చుకోగలుగుతామో అక్కడ వెతికి తప్పకుండా మన ప్రాంతానికి ఎప్పుడు లేని విధంగా నిధులు తీసుకొచ్చే ఒక ప్రక్రియ ప్రారంభించాం. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గానికి 2025-26 సంవత్సరానికి 97 కోట్ల 60 లక్షల రూపాయలు నిధులు తీసుకొచ్చేటట్టు ప్రణాళిక సిద్ధం చేసుకుని దానికి ఆల్రెడీ శాంక్షన్స్ చేయించుకున్నాం. ఈ సంవత్సరం అనేక పనులు ప్రారంభించుకుని అభివృద్ధితో పాటు గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అనుకున్న విధంగా సంక్షేమం కూడా కనివినే రీతిలో చేస్తాం. అవి పెన్షన్స్ కానివ్వండి, తల్లికి వందనం కార్యక్రమం కానివ్వండి, గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, రాబోయే రోజుల్లో మేము చేసే మన బడి పిల్లలకు ఉపయోగపడే విధంగా సన్నబియ్యం మధ్యాహ్న భోజన పథకం ద్వారా మేము అందించే సరుకు కానివ్వండి, వీటన్నిటిలో కూడా మన ప్రాంతం అంటే ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో నంబర్ 1 స్థానానికి వెళ్ళే విధంగా అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. రంజాన్ పండుగను పురస్కరించుకుని ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ జాఫర్ సాదిక్ బాషా నేతృత్వంలో ఆదివారం ఉదయం పేద ముస్లిం మహిళలకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. పట్టణంలోని 1000 మంది వరకు మహిళలకు వీటిని అందజేశారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని జకాత్ ద్వారా 1000 మంది పేద ముస్లిం మహిళలకు ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ జాఫర్ సాదిక్ బాషా నేతృత్వంలో నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న మాట్లాడుతూ ముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసంలో దాన ధర్మాలు, తోటివారికి సహాయం చేయటం అల్లాహ్ దేవుడి యొక్క నిర్దేశమని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో పేద ముస్లిం మహిళలకు నూతన వస్త్రాలను పంపిణీ చేయటం సంతోషంగా ఉందని చెప్పారు. అలాగే ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు డైరెక్టర్ ఇస్మాయిల్ బేగ్, ఇదే విధంగా కాకతీయ కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షుడు డిఎల్ కాంతారావు ముస్లిం మహిళలకు నూతన వస్త్రాలు పంపిణీ చేయడం పట్ల నిర్వాహకుల్ని అభినందించారు. ఈ కార్యక్రమాన్ని ముస్లిం మైనారిటీ నాయకులు, టీడీపీ సీనియర్ నాయకులు షేక్ ఖలీల్ పర్యవేక్షించగా కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు తాడిపోయిన హరిప్రసాద్, బీజేపీ నాయకులు కట్టారి వాసుదేవ నాయుడు, షేక్ నఫీజ్, షేక్ రఫీ, షేక్ వసీం, పి రవి, గోలి లక్ష్మీనారాయణ, కోటేశ్వరరావులు పాల్గొనగా ఈ సందర్భంగా ముఖ్య అతిథుల్ని సత్కరించారు. ఈ రంజాన్ మాసంను ముస్లింలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఆధ్యాత్మికతోటి పాటిస్తుంటారు. అందులో భాగంగా వాళ్ళ యొక్క ఆచారాల ప్రకారంగా జకత్ అనేది అత్యంత ప్రధానమైన అంశం. ఇందులో ఏ మతంలో అయినా కూడా మానవ సేవయే మాధవ సేవ అంటారు. అందులో భాగంగానే ఇటువంటి జాఫర్ సాదిక్ బాషా సొసైటీ వారు ఈరోజు 100 మందికి బట్టల పంపిణీ కార్యక్రమాన్ని, అలాగే ఇతర సేవా కార్యక్రమాలు అందరూ కలిసి చేస్తున్నారు. ఇది ఎంతో మంచి కార్యక్రమం. ఎందుకంటే ఫెస్టివల్ రోజు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలి, ఫెస్టివల్ జరుపుకోవాలంటే మంచి లక్ష్యంతో చేస్తున్న కార్యక్రమాన్ని దినదినాభివృద్ధి అయ్యి ఇంకా ఎంతోమందికి సేవా కార్యక్రమాలు అందించాలని, అదేవిధంగా ఈ యొక్క ప్రోగ్రాం మమ్మల్ని ఆహ్వానించి ఇందులో మమ్మల్ని కూడా భాగస్వాములు అయినందుకు చేసినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ యొక్క సేవా ప్రతి మనిషి
ఎదుటి వాడికి సహాయం చేయాలన్న ఆలోచన ఉన్న ప్రతి వాడిని కూడా భగవంతుడు ఆశీర్వదిస్తాడని. ఇక్కడ ఖలీల్ గారు చేసే కార్యక్రమం 18 సంవత్సరాల పైగా చేయటం అంటే మామూలు విషయం కాదు. ఆయన కూడా చాలా సామాన్యుడు ఖలీల్ గారు. ఆయనకి వెన్నంటి, ఆయనకు తోడుండి మా వదిన గారు, ఖలీల్ గారి భార్య గారు ఎంత ఉత్తమురాలంటే, అంటే ఆమె ఇష్టత లేనిదే ఏది కూడా జరగదు. మొదటి నుంచి కూడా ఆయనకి అండదండలుగా ఆయన పక్కన ఉంటూ ఆయన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వస్తూ మహాతల్లి నిజంగా ఆమెకి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. మేము ఇప్పుడు దాకా 18 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలను చేసుకొచ్చాం. ఇప్పటికి దాదాపు 2 కోట్ల రూపాయల పైన మరి ఇటు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాం. మరి ఇదే రకంగా మా పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు ఇంకా ఇప్పుడు 5 స్కీములు నడుపుతున్నాం. మరిన్ని స్కీములు ఎక్కువగా పెంచుకొని రాబోయే కాలంలో రేపు 6వ తారీఖు రోజు 14 మంది ఆడపిల్లల వివాహానికి మరి వాళ్ళకి మనం జహేజ్ ఇచ్చే పద్ధతి, అంటే 50,000 రూపాయలు మంచం, బీరువా, పరుపులు, దిళ్ళు, మరి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు బట్టలు ఇవన్నీ కూడా ఇచ్చే కార్యక్రమం ఉంది. మన గౌరవ సబ్ కలెక్టర్ గారి చేతి మీదుగా అందిద్దామని చెప్పి ఆశపడుతున్నాం. అదే రకంగా ఆ కార్యక్రమం కూడా ఈ సంవత్సరం జయప్రదం అయితే ఈ మధ్యలో ఎవరైనా నిస్సాయిలైనటువంటి చనిపోయిన వాళ్ళకి అంత్యక్రియల కార్యక్రమాలు పూర్తి చేయటం, మరి మెడికల్ అత్యవసర పరిస్థితి రేపు 26వ తారీఖు రోజు ఒక 40 మందిని మేము ఐడెంటిఫై చేసాం. 40 మందిలో 20 మంది కాలేజీ చదువుకునే వాళ్ళు, ఇంటర్మీడియట్ చదువుకునే వాళ్ళు, 10th క్లాస్ చదువుకునే వాళ్ళు, మరి 5వ క్లాస్ చదువుకునే వాళ్ళు పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫీజులు కావాల్సినటువంటి ఏర్పాటు. అదే రకంగా ఒక 18 మంది మరి ఏదో ఒక జబ్బుతో పక్షవాతం వచ్చిన వాళ్ళు, కాళ్ళు చేతులు వికలాంగులైపోయి మందులు కొనుక్కోవటానికి కూడా వీలైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు. పింఛను ప్రభుత్వం ఇచ్చేది 4,000 రూపాయలు అయితే 4,000 రూపాయలు మందులకే సరిపోయిన పరిస్థితి ఈరోజు. అందువల్ల వాళ్ళకేంటంటే కాస్త వేల సంఖ్యలోనే వాళ్ళకి డబ్బులు ఇచ్చి 2-3 నెలలు వైద్యానికి సరిపోయిన డబ్బులు ఇవ్వటం కోసం ఒక 3.5 లక్షల రూపాయలు సపరేట్గా తీసి పెట్టాం. 26వ తారీఖు రోజు మన కాకతీయ బ్యాంక్ పైన ఫంక్షన్ హాల్లో రేపు ఇవ్వబోతున్నాం. వాళ్ళకి కూడా వచ్చే నెల 6వ తారీఖు ఈ పిల్లల పెళ్లిళ్ళకి కావాల్సిన జహేజ్ కార్యక్రమం కూడా ఇవ్వబోతున్నాం. తెనాలిలోని శ్రీశైల భక్త సేవా సమితి ఈ నెల 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు శ్రీశైలంకు వచ్చే భక్తులకు ఉచిత ప్రసాదం, మంచినీరు, మజ్జిగ అందించే నేపథ్యంలో తెనాలి నుంచి సమితి బృందం తరలి వెళ్లింది. శ్రీశైలం వెళుతున్న సరుకుల లారీలకు డీఎస్పీ బి జనార్దన్ రావు జెండా ఊపి ప్రారంభించారు. శ్రీశైలం పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తెనాలిలోని శ్రీశైల భక్త సేవా సమితి గత 18 సంవత్సరాలుగా అక్కడికి వచ్చే భక్తులకు ఉచిత ప్రసాద వితరణ, మంచినీరు, మజ్జిగ ఇస్తున్న నేపథ్యంలో 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు శ్రీశైలంకు వచ్చే కర్ణాటక, మహారాష్ట్ర భక్తులకు ఉచిత ప్రసాదం, మజ్జిగ, మంచినీరును ఇచ్చేందుకు తెనాలి నుంచి బయలుదేరి వెళ్లారు. ఇందుకు సంబంధించి డీఎస్పీ బి జనార్దన్ రావు వారిని అభినందిస్తూ ఉచిత ప్రసాదాన్ని అందించేందుకు తీసుకువెళ్తున్న సరుకుల లారీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎస్పీ బి జనార్దన్ రావు మాట్లాడుతూ శ్రీశైల భక్త సేవా సమితి గత 18 సంవత్సరాలుగా మహాశివరాత్రి నాడు భక్తులకు తమదైన శైలిలో సేవా కార్యక్రమాలు చేపట్టే దానిలో భాగంగానే కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కాలినడకను వచ్చే భక్తుల కోసం ఉచిత ప్రసాదం, మంచినీటిని, మజ్జిగను అందించేందుకు వెళుతున్న బృందానికి డీఎస్పీ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు ఆళ్ల వెంకట సుబ్బయ్య, పరిమి గోవర్ధన్, కోన బ్రహ్మానంద గుప్తా, తుమ్మల శివరామకృష్ణ, బి రవీంద్ర, ఎం పూర్ణచంద్రరావు, నక్క వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి శ్రీశైల భక్త సేవా సమితి వారు ఉగాదిని పురస్కరించుకొని శ్రీశైలంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడానికి గాను వెళ్తూ నన్ను ఆహ్వానించారు. ఇందులో ముఖ్య విశేషం ఏంటంటే మహాశివరాత్రి అనగా స్వామివారిది మహాశివరాత్రి మా శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామివారిది పండగ కాబట్టి అప్పుడు వాళ్ళు సేవ చేయడానికి వెళ్ళారు. ఇప్పుడు వీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే అమ్మవారిది ఉత్సవాలు జరుగుతాయి. ఉగాదికి కన్నడిగులు ఎక్కువగా నడుచుకొని వాళ్ళు మొక్కులు మొక్కుకుంటారు, నడకతో మార్గంలో వస్తారు. వారికి వీరు అడవిలో ఒక టెంట్ వేసుకొని వాళ్ళకి సేవ చేసి వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వీళ్ళంతా సర్వీసు ఒక మెడికల్ క్యాంపు, అన్నదానం, వాటర్ ఫెసిలిటీస్ అన్నిటితో పాటు ఏర్పాటు చేసి అక్కడ చేయడం జరుగుతుందని చెప్పారు. 4 రోజుల పాటు ఈ కార్యక్రమం అక్కడ జరుగుతుందని చెప్పారు. చాలా హర్షించదగ్గ విషయం. ఒక అన్నదాన కార్యక్రమంతో పాటు ఆ భక్తులకి కాళ్ళకి పొళ్ళు పడితే, నొప్పులు పుడితే వాళ్ళకి సేవ చేయడానికి కూడా ఈ భక్తులు వెనకాడుకుంటూ వెళ్ళడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. శ్రీశైల భక్త సేవా సమితి తెనాలి వారు నిర్వహిస్తున్న
గత 18 సంవత్సరాలుగా శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి రోజు ఉచిత ఆహార పంపిణీ కార్యక్రమం చేసి మన శివరాత్రితో 18 ఏళ్ళు నిండుకున్నాయండి. అలాగనే ఉగాదికి అమ్మవారి పుట్టిలు కాబట్టి కర్ణాటక భక్తులు అడవిదారిలో బైరవులూటి నుంచి శ్రీశైలం చేరతారు. అడవిదారిలో వచ్చే భక్తులకి ఆహారం కానీ పానీయం కానీ దొరకని పరిస్థితి. అటువంటి భక్తులకి శ్రీశైల భక్త సేవా సమితి గత 12 ఏళ్ల నుంచి కూడా ఆహార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ సంవత్సరం కూడా ఆహార కార్యక్రమాన్ని నిర్వహించడానికి బయలుదేరడానికి సిద్ధంగా మా కార్యకర్తలు ఉన్నారు. ఆ కార్యక్రమం నిర్వహణకి మా శ్రేయోభిలాషి అయినటువంటి డిఎస్పీ గారు వచ్చి మా జెండా ఊపి మా కార్యక్రమానికి ఎంత సహాయ సహకారాలు అందజేస్తా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. వారికి మా సంస్థ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ ASA ఆధ్వర్యంలో భగత్ సింగ్ వర్ధంతిని ఘనంగా నిర్వహించింది. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద ఉన్న భగత్ సింగ్ విగ్రహానికి అసోసియేషన్ నాయకులు పాలాభిషేకం చేసి పూలమాలలు సమర్పించి ఘన నివాళులు అర్పించారు. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల భగత్ సింగ్ విగ్రహం వద్ద ఆయన వర్ధంతిని పురస్కరించుకుని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ఘన నివాళి అర్పించింది. ASA జిల్లా అధ్యక్షుడు షేక్ ఇనాయితుల్లా, పట్టణ ఐసా నాయకులు నిట్టా బాలు ఆధ్వర్యంలో విద్యార్థులు నాయకులు ర్యాలీగా వెళ్లి భగత్ సింగ్కు ఘన నివాళులు అర్పించారు. భగత్ సింగ్ పేరంటేనే మండే అగ్నిగోళం లాంటిదని, జ్వలించే నిప్పు కణికని వారు తమ నివాళిలో పేర్కొన్నారు. 1931 మార్చి 23న స్వాతంత్ర పోరాటంలో భాగంగా బ్రిటిష్ వారు వేసిన ఉరి శిక్షణకు తల వంచి ఆయన గొప్పతనాన్ని చాటుకున్న వ్యక్తి అంటూ వారు పేర్కొన్నారు. ఆయన భావజాల ఆశయ సాధనకు స్టూడెంట్స్ కృషి చేయాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో యువ సాయిరాం, సుభాని, షబీర్, త్రిశాంత్, తేజ, నాగూర్, అభి తదితరులు పాల్గొన్నారు. సర్దార్ భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా స్థానిక తెనాలి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న భగత్ సింగ్ బొమ్మను పాలాభిషేకం చేసి పూలదండలేసి స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి ఘన నివాళులు అర్పించడం జరిగింది. భగత్ సింగ్ గారి ఆశయాలని ఎప్పుడూ మరవలేము. ఆయన ఆశయాలని ఈరోజు చదువుకుంటున్న యువకులం అందరం ముందుకు తీసుకెళ్ళి ఆయన ఆశయాలని ఫైట్ చేస్తున్నాము. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఆయన ఆశయాలకి ఎల్లప్పుడూ ఆయన మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆయన ఆశయాలు, ఆయన చేసిన ఫైట్స్ కానీ మనం ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఆయనని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈరోజు చదువుకుంటున్న యువకులు అందరం కలిసికట్టుగా ఫైట్ చేస్తున్నాము. ఈరోజు భగత్ సింగ్ గారి వర్ధంతి సందర్భంగా స్థానిక రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి భగత్ సింగ్ విగ్రహానికి ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ద్వారా ఘన నివాళులు అర్పించి పాలాభిషేకం కార్యక్రమాలు చేయడం జరిగింది. 1931లో ఆంగ్లేయులు, బ్రిటిష్ వారు 3 వ్యక్తుల్ని ఉరితీశారు. ఆ ఉరి శిక్షలో భగత్ సింగ్ గారు కూడా ఉన్నారు. మరి ఆయన స్వతంత్ర భారతం కోసం, భారతదేశంలో స్వతంత్రం రావడం కోసం అనేక ఉద్యమాల ద్వారా యువతని, స్టూడెంట్స్ని అందరిని మేల్కొల్పే విధంగా భగత్ సింగ్ ఆ రోజున ఉద్యమాలు చేసిన వ్యక్తి భగత్ సింగ్. ఆరోగ్యకరమైన జీవితానికి నడక ఎంతో అవసరమని, వృద్ధాప్యంలో వచ్చే పలు సమస్యలను ఎదుర్కొనేందుకు నడక దోహదపడుతుందని వాకర్స్ క్లబ్ తెనాలి 2వ అధ్యక్షులు వేజళ్ల ఉమామహేశ్వర్ అన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో డాక్టర్ శారద అందిస్తున్న సేవా కార్యక్రమాలను తెలియజేశారు. స్థానిక నందులపేటలోని విశ్రాంత ప్రధానోపాధ్యాయులు వేజండ్ల ఉమామహేశ్వర స్వగృహంలో వాకర్స్ క్లబ్ తెనాలి 2 సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఉమామహేశ్వర్ మాట్లాడుతూ డాక్టర్ డి శారద ఆధ్వర్యంలో శారద సర్వీసెస్ సొసైటీ ద్వారా అందిస్తున్న సేవా కార్యక్రమాలు వేల మందికి ఉపయోగపడ్డాయని అన్నారు. ఈ సందర్భంగా వాకర్స్ క్లబ్ సభ్యులకు ఉచితంగా షుగర్, బీపీ టెస్టులను డాక్టర్ శారద నిర్వహించి మాట్లాడుతూ వృద్ధాప్యంలో వచ్చే వ్యాధులపై అవగాహన కల్పించి సభ్యుల సందేహాలను నివృత్తి చేశారు. వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను డాక్టర్ శారద తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు జి మురహర్రావు, భుజంగరావు, సత్యనారాయణ రాజు, దేవభక్తుని ఉమామహేశ్వరరావు, తుమ్మన సత్యనారాయణ, ఆర్ శివనాగేశ్వరరావు, అనురాధ, జ్యోతి, పద్మశ్రీ పలువురు సభ్యులు పాల్గొన్నారు. నాకు వచ్చి మోటివేషన్ వచ్చి అప్పుడు వెళ్ళటము, ప్రతి ఇంటికి వెళ్ళాక నాకు అర్థమైంది నాట్ ఓన్లీ కోవిడ్, నాకు తెలియనివి చాలా జరుగుతున్నాయి ఇక్కడ అని అనిపించి అప్పటి నుంచి కూడా నేను ఎక్కువ చేయటం మొదలుపెట్టాను. చాలా లార్జ్ స్కేల్లో చేయటం మొదలుపెట్టాను. అంతవరకు నా లిమిటేషన్ ఎంత, నెలకి 15,000 ఇవ్వగలుగుతానా, 25,000 ఇవ్వగలుగుతానా, అంతవరకే ఉండేది. And after COVID, I decided I have to dedicate my life and myself to the society, especially Tenali people, because I am a native of Tenali and citizen of India.
ఇది నేను తీర్చుకోవాలి. 60 ఇయర్స్ వచ్చాక కూడా నాకు ఈ పరివర్తన రాకపోతే నేను చెప్పేవాళ్ళని అబద్ధాలే అనుకుని నన్ను నేను ట్రాన్స్ఫార్మ్ చేసుకునే పద్ధతిలో మూవ్ అవుతున్నానండి. మీరు ఇక్కడ ఉన్నవారు కానీ సార్ కానీ వీళ్ళందరూ కూడా ఎప్పుడు పరిచయం ఉంది. ఎస్పెషల్లీ ఇవాళ మనం అనుకున్న టాపిక్ ఏంటంటే ఎల్డర్లీ పీపుల్కి ఏంటి అసలు ప్రాబ్లమ్స్ వస్తే ఏం చేయాలి. అలాగే ఎల్డర్లీ అనేది యూజువల్గా మనం అనేది ఏంటంటే జెరియాట్రిక్స్ అనే బ్రాంచ్ అండి. ఇప్పుడు ఆపరేషన్ చేసే వాళ్ళని జనరల్ సర్జన్, కాన్పులు చేసే వాళ్ళని గైనకాలజిస్ట్, అలాగే చర్మాన్ని చూసేదాన్ని డెర్మటాలజిస్ట్ ఎలా అంటారో ఈ పెద్దవాళ్ళకి చూసే బ్రాంచ్ని జెరియాట్రిక్స్ అంటారు. ఈ జెరియాట్రిక్స్ అనేది ఇతర దేశాల్లో చాలా ఎప్పటి నుంచో ఉంది. ఆ జెరియాట్రిక్ కేర్ అనేది వాళ్ళకి చాలా బాగుంది. మనకి కనీసం ఆ పదం కూడా ఎవరికి అవేర్నెస్ లేదు. ఆ చిన్న ఇంగ్లీష్ ముక్క కూడా మనకు అర్థం కావట్లేదు అని అంటే ఎక్కడ ప్రగతి సాధించాం అనేది కూడా నాకు బాధ వస్తుంది. అంటే మనం బిల్డింగ్లు కట్టుకోవటంలో ప్రగత, లేకపోతే టెక్నాలజీ పరంగా మన ప్రగత, లేకపోతే యూట్యూబ్లు ఇవన్నీ వీడియోస్ చూడటంలో ప్రగత, లేకపోతే మనం ధరించే దుస్తుల్లో ప్రగత, ఒక నాగరికత ఇంగ్లీష్ మాట్లాడటం. ముఖ్యంగా శారదా సర్వీసెస్ సొసైటీ ద్వారా వారు ప్రతి వారము వారు చేసే సేవలు మనందరము చూస్తున్నాం. ఇక్కడున్న అందరికీ వారు పరిచయమే. నా అనుభవం ఒకటి చెప్తున్నాను. మేడం గారిని నేను 2 years బ్యాక్ రేపల్లె మెడికల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఒక కార్యక్రమానికి వారిని ఆహ్వానించడం జరిగింది. ముఖ్యంగా అక్కడ ఆడపిల్లలకి అక్కడ డిగ్రీ కాలేజ్ ఆడపిల్లలందరినీ ఒక చోట గ్యాదర్ చేసి వాళ్ళకి క్యాన్సర్ మీద అవగాహన కార్యక్రమం ఆ రోజునే నిర్వహించాం. ఆ రోజున వారు ఇక్కడి నుంచి తెనాలి నుంచి ఎంతో శ్రమకొచ్చి మరి అక్కడ పిల్లలకి మంచి అవగాహన ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా పట్టణంలో వారు ఏదో ఒక మూల ఏదో ఒక వార్డులో నిత్యము కార్యక్రమాలు జరుగుతూనే ఇంత బిజీలో కూడా మేము మరి ఈరోజు వారు సొంతంగా బుడిపాలెం రోడ్లో వారి కార్యక్రమం ఉంది. వేరే హాస్పిటల్ ఉన్నా కూడా మనం అడిగిన వెంటనే మన కోసం వారు ఇచ్చేస్తున్నారు. తెనాలి నాసర్పేటలో గల తిరుపతమ్మ తల్లి సమేత గోపయ్య ఆలయం వద్ద శనివారం తిరునాళ్ల మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. అమ్మవారికి విశేష పూజలు చేశారు. స్థానిక నాజరపేటలో కొలువైన తిరుపతమ్మ తల్లి సమేత గోపయ్య స్వామివారి ఆలయం వద్ద శనివారం తిరునాళ్ల మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ప్రతి ఏడాది నిర్వహిస్తున్న తిరునాళ్ల మహోత్సవంలో భాగంగా అమ్మవారికి మొక్కుబడి తీర్చుకునేందుకు పరిసర గ్రామాల నుంచి ఎడ్లబండ్లు కట్టుకుని వచ్చి మొక్కులను తీర్చుకున్నారు. తిరునాళ్ల మహోత్సవం సందర్భంగా దేవస్థానం ప్రాంగణం అంతా భక్తులతో నిండిపోయింది. కనక తప్పెట్లు, ప్రభలు, కాళికా వేషధానులు, అనేక నృత్య ప్రదర్శనలు ఈ తిరునాళ్ల మహోత్సవంలో చోటు చేసుకున్నాయి. దేవాలయంను విద్యుత్ దీపాలంకరణతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఈ తిరునాళ్ల మహోత్సవాన్ని పురస్కరించుకుని పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అమ్మవారిని దర్శించుకుని విశేష పూజలు చేశారు. ఈ సందర్భంగా దేవస్థాన నిర్వాహకులు మంత్రి నాదెండ్ల మనోహర్కు గజమాలను వేసి తమ ఆత్మీయతను చాటుకున్నారు. ఇదే విధంగా తిరుపతమ్మ తల్లి సమేత గోపయ్య స్వామివార్ల దేవస్థానం వద్ద జరుగుతున్న తిరునాళ్ల మహోత్సవంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. స్వామివారికి ఈ సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 39 సంవత్సరాలుగా స్వామివారి తిరునాళ్ల మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న దేవస్థాన నిర్వాహకులు మునగా మహేష్, వెంకటేశ్వరమ్మ, మునగా నరసింహ, మౌనిక, మునగా సాయి, లక్ష్మణులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా దేవస్థాన నిర్వాహకులు తిరునాళ్ల మహోత్సవాన్ని పురస్కరించుకుని కళాకారుల్ని, అలాగే పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులను, గుడి అభివృద్ధికి దోహదపడిన దాతల్ని సన్మానాలు, గజమాలతో ఘనంగా సత్కరించారు. వీళ్ళు సామాజిక సేవ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈరోజు ఒక ప్రత్యేకంగా ఇక్కడ ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసుకోవడమే కాకుండా ఎంతోమందికి
ఇక్కడ సత్కారం చేసుకుంటూ మరి అదేవిధంగా ఈ యొక్క గోపయ్య స్వామి లక్ష్మీ తిరుపతమ్మ గుడిలో ఎంతోమంది భక్తులు వచ్చి వాళ్ళ యొక్క కోరికలు తీరినందుకు ఇక్కడికి వచ్చి దండం పెట్టుకొని వెళ్తూ ఉంటాం అనేది ఇది ఈ సంస్కృతి సాంప్రదాయం అనేది కొనసాగుతున్నటువంటి ప్రాంతం. ఇది అంత ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయంగా మరి ఇక్కడ కార్యనిర్వాహకులందరూ కూడా చాలా గొప్పగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నందుకు వారికి నాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ముఖ్యంగా వెంకటేశ్వరంకి, అదేవిధంగా నరసింహ కుటుంబ సభ్యులందరికీ, మరి మహేష్ గారు వీళ్ళందరూ కూడా చాలా బ్రహ్మాండంగా. ఎస్సీ వర్గీకరణకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుకూలమా వ్యతిరేకమా చెప్పాల్సిన అవసరం ఉందని టీడీపీ గుంటూరు జిల్లా ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు సౌపాటి కిరణ్ అన్నారు. ఆదివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఎస్సీ వర్గీకరణను స్వాగతిస్తున్నట్లు మీడియా సమావేశంలో దళిత నేతలు తెలిపారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎస్సీసెల్ జిల్లా మాజీ అధ్యక్షులు సౌపాటి కిరణ్ మాట్లాడుతూ శాసన మండలిలో వర్గీకరణ బిల్లు పాస్ కాకుండా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అడ్డుపడుతున్నారని అన్నారు. మాజీ సీఎం ఏదో ఒక కులాన్ని వెనకేసుకురావటం సరైన పద్ధతి కాదని చెబుతూ అసలు వర్గీకరణ అనేది ఏ కులాన్ని తప్పుపట్టడం కాదని, అందరికీ వారి జనాభా ప్రకారం సమాన రిజర్వేషన్లను కల్పించటమేనని అన్నారు. పట్టణ తెనాలి మండల ఎస్సీసెల్ అధ్యక్షులు అత్తోట శరత్, కోపల్లి శ్రీనులు మాట్లాడుతూ శాసనసభలో వర్గీకరణ బిల్లు పాస్ కావడానికి సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు శాసనసభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మల్లవరపు విజయ్, గాజులవర్తి సురేష్, సిహెచ్ఈ రాజేంద్ర ప్రసాద్, డేవిడ్, అబ్రహం, రావూరి ఆనంద్, కట్టివరపు సురేష్, వీరేంద్ర, పినపాటి గోపి తదితరులు పాల్గొన్నారు. గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన రీతిగా నేను పెద్ద మాదిని అవుతానని చెప్పేసి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిలో న్యాయం ఉందని చెప్పి అడగటము, అదేవిధంగా గత సంవత్సరం ఎన్నికలు జరిగినటువంటి హైదరాబాద్లో జరిగినటువంటి మాదిగ ఉపకులాల మాదిగ జాతి యొక్క పెద్దలకు నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చే విధంగా ఈరోజు అసెంబ్లీలో ఏకగ్రంగా తీర్మానం చేయటం అనేటువంటిది చాలా ఆనందదాయక విషయం. ఇక పోతే రానున్నటువంటి కాలంలో మరి ఆ యొక్క సామాజిక వర్గాలు ఉన్నత స్థానానికి వెళ్ళటానికి ఇది ఒక పెద్ద మార్గం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆయా సామాజిక వర్గాలు రెల్లి, కాపు, అదేవిధంగా మాదిగ ఉపకులాలు అన్నిటి కూడా చదువుకొని విద్యావంతులయ్యి మరి రాష్ట్ర ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉండి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగడానికి ఇది ఒక పెద్ద అవకాశం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, వర్గీకరణ వ్యతిరేకం అనుకోవాలని చెప్పకుండా దళితుల మధ్య చిచ్చు పెడతామని మాట్లాడదామని ఆదిపల్లి సురేష్ మాట్లాడటం, అదేవిధంగా బొత్స సత్యనారాయణ కూడా కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు చంద్రబాబు అని చెప్పడం కూడా మీకు భావ్యంగా లేదు. కాబట్టి మీరు అసలు వర్గీకరణకు అనుకూలమా వ్యతిరేకం అనేది ముందుగా మీరు తెలియజేయాలి. మొదటి నుంచి కూడా మీరు మీ పాదయాత్రలో వర్గీకరణ గురించి నెల్లూరులో ఎంఆర్పిఎస్ నాయకులు అడిగినప్పుడు కూడా అంశాన్ని దాటవేయడం జరిగింది. 59 కులాలు అభివృద్ధి చెందాలని మీరు కోరుకోవాలి తప్పితే ఒక కులానికే మీరు నేతృత్వం వహించడంతో కరెక్ట్ కాదని జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తున్నాం. మీరు వర్గీకరణ సమర్థిస్తూ మీరు కానీ మా సపోర్ట్ చేయకపోతే రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు ఓడించడానికన్నా కూడా ఇంకెక్కువగా ఓడించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, మీరు ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో అన్ని పార్టీలు ఏ విధంగా సమర్థించాయో ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు కూడా సమర్థించాలని మీరు అసెంబ్లీ సాక్షిగా మాకు మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ, ఆంధ్రాలో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రవేశపెడుతోన్న నూతన పాలసీపై ఆంధ్రాలో ఆధార్ కార్డు ఉన్న సినిమా సంఘాల సూచనలను పరిగణలోకి తీసుకోవాలని మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా అన్నారు. స్థానిక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ 24 క్రాఫ్ట్ యూనియన్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలు విషయాలు వెల్లడించారు. సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం తీసుకువచ్చిన నూతన పాలసీపై ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు మా ఏపీ యూనియన్ సంఘాల సూచనలను పరిగణలోకి తీసుకోవాలని మా ఏపీ వ్యవస్థాపకులు దిలీప్ రాజా అన్నారు.
ఇప్పటికీ 6 సంవత్సరాల నుండి నాన్ స్టాప్గా ఆంధ్రాలో స్టూడియోలను విజయవాడ, తిరుపతి, రాజమండ్రిలో నిర్మించాలని, నటీనటులకు, నిర్మాత, దర్శకులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని, అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాల్సిందిగా మా ఏపీ పత్రికల ద్వారా మొరపెట్టుకుంటూనే ఉందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో నివాసం ఉంటున్న సినిమా పెద్దలను ఎందుకు పిలిచారని, తాము ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు, కానీ ఆంధ్రాలోని సినిమా సంఘాలను కూడా ఆహ్వానించాలని మాత్రమే కోరుతున్నామని ఆయన స్పష్టం చేశారు. భారతీయుడు, పెద్దరికం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల నిర్మాత ఏఎం రత్నం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్కు అధ్యక్షులుగా ఉన్నారని, నూతన పాలసీ గురించి ఆయన సలహాలు తీసుకోవాలని దిలీప్ రాజా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రాలో రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ 24 శాఖల యూనియన్ రిజిస్ట్రేషన్ జరిగిందని, నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మా ఏపీ లోగోను ఆవిష్కరించారని దిలీప్ రాజా వివరించారు. తమకు గుర్తింపు లేదని కొందరు చేస్తున్న దుష్ప్రచారం పట్ల ఆయన తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఏపీలోని సంబంధిత శాఖ నుండి తమ సంస్థ రిజిస్టర్ అయిందని ఆయన తెలియజేశారు. 90 డైరెక్ట్ సినిమాలు, 200కు పైగా డబ్బింగ్ సినిమాలు ఏపీ ఫిలిం ఛాంబర్స్ నుండి సెన్సార్ అయ్యాయని చెబుతూ, ఆంధ్రాలో వాస్తవంగా పనిచేస్తున్న యూనియన్ల సూచనలను ఇక నుండి అయినా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాల్సిందిగా దిలీప్ రాజా కోరారు. సమావేశంలో దర్శకులు మణివరన్, నరేష్ ధోనే పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినాక ఇప్పటికి దాదాపు 2018 నుంచి 2025 వరకు సుమారుగా ఒక 100కు పైగా ప్రెస్ మీట్లు పెట్టి ఈ రాష్ట్రంలో సినిమా పరిశ్రమ డెవలప్ కావాలంటే ఏమేం చేయాలి అనే పాలసీలని, అనే ఆలోచనల్ని ప్రభుత్వం దృష్టికి, గత ప్రభుత్వం దృష్టికి, ఇప్పుడున్న ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూనే ఉన్నాం. ఇది రాష్ట్రంలో తిరుపతిలో స్టూడియోలు కట్టమని, విశాఖపట్నం, విజయవాడ, అమరావతి, అలాగే రాజమండ్రి ఈ పట్టణాల్లో స్టూడియోలు ఏర్పాటు చేయండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయండి, అలాగే సాంకేతిక నిపుణులకి, నటీనటులకి, నిర్మాతలకి, దర్శకులకి స్థలాలు కేటాయిస్తే వచ్చి ఉంటారని 6 ఏళ్ల నుంచి మొత్తుకుంటూనే ఉన్నాం. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఆలోచనలో మాత్రం మార్పు లేదని నేను స్పష్టం చేస్తూ ఉన్నా. అయితే ఈ రోజున ప్రభుత్వం సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం కొత్త పాలసీని ప్రవేశపెడుతున్నాము అంటూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కొందరి అభిప్రాయాలను తీసుకోవటం జరిగింది. ఈ కొత్త పాలసీల్లో, ప్రభుత్వం చెబుతున్న కొత్త పాలసీల్లో ఏమున్నాయో ఇవి మేము 6 ఏళ్లుగా మేము చెప్తున్నావే కానీ ఈ కొత్త ఏం కాదు. అయితే మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో ఆధార్ కార్డు కూడా లేని వాళ్ళు చెప్పే మాటలు పరిగణలోనికి తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లోనే ఉంటూ, ఆంధ్రప్రదేశ్లోనే జీవిస్తూ, ఆంధ్రప్రదేశ్లోనే సినిమాలు తీస్తూ, ఆంధ్రప్రదేశ్లోనే సినిమా నిర్మాణాలు కూడా చేపడుతున్న కొన్ని సంస్థలని ప్రభుత్వం ఆ సంస్థల యొక్క సలహాలు, సూచనలు తీసుకోకపోవటం చూస్తుంటే ఆ ప్రభుత్వం యొక్క ఆలోచనలకి అంగవైకల్యం ఏమన్నా వచ్చిందేమోనని డౌట్గా ఉంది. ఎందుకండి, సినిమా ఇది అన్ ఎంటర్టైన్మెంట్. సినిమా హాస్యం అనే దానికి రాజకీయ ఏ పార్టీలో ఉన్నవాడైనా నవ్వుతాడు, ఏ కులంలో ఉన్నవాడైనా నవ్వుతాడు, ఏ వర్గంలో ఉన్నవాడైనా నవ్వుతాడు. సో సినిమాకి రాజకీయాలకి పొంతం లేదు, సినిమాలకి కులాలకి పొంతం లేదు. కాబట్టి ఆ కమిటీని రద్దు చేయండి దయచేసి. అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ అపీలింగ్ ది గవర్నమెంట్, 2014లో ఆగిపోయిన నంది అవార్డులు దయచేసి అతను బతికించండి. నందులకు మళ్ళీ ఊపిరిపోయింది. వెంటిలేటర్ మీద ఉన్న నందుల్ని మళ్ళీ రోడ్డు మీదకి తీసుకొస్తే నందులు మళ్ళీ వస్తాయి. 2014 నుంచి ఇప్పటి వరకు చేయాల్సిన బ్యాలెన్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ చేయండి. తెలంగాణ వాళ్ళు గద్దర్ అవార్డులని, గద్దర్ పేరుతో అవార్డులు ఇచ్చుకుంటున్నారు ఈ ఏప్రిల్లోనే. కానీ మనకింతవరకు ఆ సూచనలు కూడా కనపడతాయి. కాబట్టి ముందు ఫస్ట్ చేయాల్సింది ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ని నియమించాలి. అంతకుముందు అంబికా కృష్ణ గారు ఉన్నారు, ఆ తర్వాత పోసాన కృష్ణమురళి గారు ఉన్నారు. అంబికా కృష్ణ గారు ఉన్నప్పుడు
ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఒరగబెట్టింది లేదు, పోసాని కృష్ణమురళి గారు ఉన్నప్పుడు ఒరగబెట్టింది ఏమీ లేదు. పనిచేసే వాళ్ళని ఆంధ్రాలో పరిశ్రమ పాతుకుపోవడానికి ఎవరైతే కంకణం కట్టుకుంటారో అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి చైర్మన్గా వేయండి, పరిశ్రమని అక్కడ నుంచి ఇక్కడికి కొంత భాగం తీసుకురావడానికి ప్రయత్నించండి. నేను చాలా క్లియర్గా చెప్తున్నా, మేము ఆంధ్రప్రదేశ్లో ఆధార్ కార్డులు మాకు ఆంధ్రాలోనే ఉన్నాయి. మా ఆధార్ కార్డులను ఆంధ్రాకి సంబంధించిన ఆంధ్రాలో ఆధార్ కార్డులు ఉన్న సినిమా సంఘాల వాళ్ళని చర్చలకు పిలవండి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళని, తెలంగాణలో ఉన్న వాళ్ళని పిలవద్దని మేము అంటలేదు. బికాస్ వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ. మీరు వాళ్ళ సలహా తీసుకోండి, మా సలహాలు కూడా తీసుకుని దీన్ని ఒక పటిష్టమైన ఒక రైల్వే ట్రాక్ లాగా తయారు చేసి ప్రజలకు కావాల్సింది లేనోడికైనా కూలోడికైనా కోటేశ్వరుడికైనా వినోదం కావాలి. కాబట్టి ఆ వినోదం అందించే సినిమాని ప్రజల దగ్గరికి తీసుకురావాలి, రాష్ట్రానికి తరలి రావంటే ప్రభుత్వం మా సూచనలు సలహాలు, ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ సూచనలు సలహాలు కూడా తీసుకుని తెనాలి పట్టణంలోని 22వ వార్డులోని టీడీపీ ప్రెసిడెంట్ షేక్ సుబానీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ ఇఫ్తార్ విందుకు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక 22వ వార్డులోని టీడీపీ ప్రెసిడెంట్ షేక్ సుబానీ ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. కఠోరమైన ఉపవాస దీక్ష చేసి ఖురాన్ను పఠించే ముస్లిం సోదరులకు రంజాన్ మాసం ఎంతో నిబద్ధతను నేర్పుతుందని అన్నారు. అనంతరం ముస్లిం సోదరులకు తన చేతుల మీదుగా ఇఫ్తార్ విందును అందించారు. అంతకుముందు 22వ వార్డు దివంగత కౌన్సిలర్ షేక్ ఫాతిమా జ్ఞాపకార్థం ఆమె భర్త రేపల్లి సుబానీ ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 22వ వార్డు సీనియర్ నాయకులు రావి చిన్ని, మంగమూరి హరిబాబు, షేక్ నాసర్, షేక్ షబ్బీర్, షేక్ అబ్దుల్ రజాక్, షేక్ మాలిక్ బాషా, షేక్ మహబూబ్ బాషా, షేక్ హానిఫ్, షేక్ అక్బర్, షేక్ నాగూరా, షేక్ ఇమ్రాన్, షేక్ అమీన్, షేక్ గౌస్, నరేంద్ర, రబ్బానీ తదితరులు పాల్గొన్నారు. 22వ వార్డులో మాజీ కార్పొరేటర్ గారి భర్త, పార్టీ నాయకులు సుబానీ గారు, అదేవిధంగా తెలుగు యువత సుబానీ వీళ్ళిద్దరి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఇక్కడ ఇఫ్తార్ విందు జరుపుకోవటం అనేది అందరినీ ఆహ్వానించటం, పెద్దలు పార్టీ నాయకులు మంగమూరి హరి గారు, రావి చిన్ని గారు, జనసేన నాయకులు జాకీర్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు కుద్దూస్ గారు, మహేష్ గారు, వీళ్ళందరి సమక్షంలో ఈ రోజున గతంలో లాగానే మన తెనాలి పట్టణంలో లౌకికవాదాన్ని కాపాడే దాంట్లో సంస్కృతిని, సాంప్రదాయాన్ని ఒక ఆనవాయితీగా మార్చుకొని పెద్ద ఎత్తున ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయటం అనేది గతం నుంచి కూడా వస్తున్నటువంటి ఆనవాయితీ. అదే ఆనవాయితీని మరి వీళ్ళిద్దరి యొక్క నేతృత్వంలో ఒకరు సీనియర్ నాయకులు, ఇంకొకరు భావితరానికి నాయకుడు, ఇద్దరి నాయకత్వంలో ఇద్దరు పేర్లు కూడా శుభానీలే. మరి వీళ్ళిద్దరు కూడా పట్టు వదలని విక్రమార్కులాగా అన్ని ఎలక్షన్స్లో కానీ, సభ్యత్వ నమోదులో కానీ, మరి ఈ ప్రాంతంలో మళ్ళీ తిరిగి పునర్వైభవాన్ని ప్రధాన పార్టీగా ముందుకు కొనసాగించేదానికి వారు చేస్తున్న ప్రయత్నం, మరి నరేంద్ర గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ బ్రహ్మాండంగా పునర్వైభవాన్ని తీసుకురావటమే కాకుండా దాదాపు 1000 ఓట్లు మెజారిటీ వచ్చేలాగా మన ఎన్నికల్లో పనిచేసిన ఈ నాయకత్వానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మరి ముఖ్యంగా రంజాన్ శుభాకాంక్షలు అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ప్రతి సంవత్సరం కూడా
ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పట్ల దళిత సంఘాలు నాయకులు సంతోషాన్ని వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ, ప్రధానమంత్రి మోడీ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పట్ల దళిత సంఘాలు నాయకులు సంబరాలు జరుపుకుంటున్నారు. తెనాలి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని గుర్రం జాషువా విగ్రహం వద్ద బీజేఆర్ కమిటీ ఆధ్వర్యంలో దళిత సంఘాల నేతలు, ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొని ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదంకు దోహదం చేసిన ప్రధానమంత్రి మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగల చిత్రపటాలకి పాలాభిషేకం చేశారు. తదనంతరం పూల జల్లు కురిపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ పోరాట ఫలితం నేడు ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం అంటూ వారు పేర్కొన్నారు. వర్గీకరణ బిల్లు ఆమోదం చేసిన కూటమి ప్రభుత్వానికి, నాయకులకు, శాసనసభ్యులకు, అలాగే ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేకల సురేష్, సిద్ధుల కమలాకర్, నలుకుర్తి సద్గుణరావు, నలుకుర్తి రమేష్, సుద్దపల్లి నాగరాజు, విన్నయ్ కుమార్, శ్యాంబాబు, అత్తోట శరత్, లక్ష్మణ, కొండముది బోసుబాబు తదితర నాయకులు పాల్గొన్నారు. నాయకత్వంలో సుదీర్ఘ 30 సంవత్సరాల పోరాటంలో మాదిగలకు సముచిత న్యాయం కల్పిస్తూ సరైన ఫలాలు అందించే దిశగా కృష్ణమాదిగ గారు పోరాట ఫలితంగా ప్రభుత్వం నుంచి ఏబిసిడి వర్గీకరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ సందర్భంగా తెనాలి బీజేఆర్ కమిటీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలకు అతీతంగా మాదిగ జాతి మొత్తం కలిసి మందాకృష్ణ మాదిగ గారికి, కూటమి నాయకులకు తెనాలి బస్టాండింగ్ వద్ద పాలాక్షేపం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఐక్యంగా ఉంటూ మాదిగ జాతి ఐక్యతకు తెనాలి బీజేఆర్ కమిటీ తరఫున నిలబడతామని తెలియజేస్తూ, ఎంతోమంది స్ఫూర్తితో ఈ ఉద్యమాన్ని నడిపించినటువంటి యావత్ ఎంఆర్పీఎస్ నాయకత్వానికి, ఎంఆర్పీఎస్కి సహకరించినటువంటి మాదిగ సోదరులకి, అలాగే ఇతర కులాల నుంచి కూడా కృష్ణమాదిగ ఎప్పుడు కూడా సహకారం తీసుకుంటూ ప్రతి కులాన్ని, ప్రతి మతాన్ని, ప్రతి ప్రాంతాన్ని గౌరవించుకుంటూ ఈ ఉద్యమాన్ని నడిపి 30 సంవత్సరాల తర్వాత ఏదైతే న్యాయ పోరాటం చేశాడో ఆ న్యాయం ఎప్పటికైనా అంతిమంగా మంచి జరగాలనే ఉద్దేశంతో దేవుడు కూడా ఆయనకి ఆయురారోగ్యాలతో పాటు ఆయన యవ్వనాన్ని కోల్పోయినప్పటికీ కుటుంబానికి దూరంగా ఎన్నో ఉద్యమాలు నడిపి ఎంతో చరిత్ర కలిగినటువంటి ఉద్యమం ఇది. భారతదేశంలోనే ఏకైక ఉద్యమం ఎంఆర్పీఎస్ ఉద్యమం. సహాయం కానీ, ప్రోత్బలం కానీ వారందరికీ కృష్ణమాది తరఫున ఉద్యమ నమస్కారాలు తెలియపరుస్తున్నాం. ఈరోజు బస్టాండింగ్ ఆవరణలో ఆమోదం జరిగి ఇంప్లిమెంట్ ఏకగ్రీవంగా ఇంప్లిమెంట్ అయిన సందర్భంగా పాలాభిషేకం చేస్తూ కూటమి నాయకులందరికీ మా కృష్ణమాదిగ గారితో సహా పాలాభిషేకం చేస్తూ దీంట్లో తెనాలి పట్టణంలో బీజేఆర్ కానీ, టీడీపీ కానీ, మొత్తం జనసేన కానీ మొత్తం మాదిగ సోదరులందరం కలిపి ఈ పాలాభిషేకంలో పాల్గొన్నాము. అనాథలు, నిస్సహాయ స్థితిలో మరణించిన వారికి దహన సంస్కారాలు చేసి వారి ఆస్తికులను పుణ్యక్షేత్రమైన కాశీలో నిమజ్జనం చేసి పిండ ప్రదానం చేసిన శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీనుకి ఆ దేవుడి ఆశీస్సులు నిండుగా ఉండాలని పలువురు వేడుకుంటున్నారు. కాశీలో అనాథ మృతుల అస్థికలు నిమజ్జనం చేసి పిండ ప్రదానం చేశారు. తెనాలిలో గత 7 సంవత్సరాలుగా తెనాలి పరిసర ప్రాంతాల్లో అన్నదానాలు చేయడంతో పాటు అనాథలు, నిస్సహాయులుగా ఎవరైనా మరణిస్తే ఉచితంగా దహన సంస్కారాలు నిర్వహించి తదుపరి అస్థికలను కాశీలోని గంగా నదిలో కలుపుతున్న శ్రీ శివలింగ శ్రీ భక్త బృంద సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీను ఆదివారం కాశీలోని మణికర్ణిక ఘాట్లో అస్థికలు నిమజ్జనం, పిండ ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. ఇటువంటి మహా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కుర్రా శ్రీనుకు దేవదేవుని ఆశీస్సులు ఉండాలని వేద పండితులు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కుర్రా శ్రీను మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా గుంటూరు పట్టణానికి చెందిన శ్రీ జ్ఞాన ప్రసన్న పిలుపుతో ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, అనాథులుగా, నిస్సహాయులుగా ఎవరైనా మరణిస్తే వారికి దహన సంస్కారాలను ఎవరి దగ్గర రూపాయి తీసుకోకుండా ఉచితంగా శ్రీ శివలింగ
స్వామి భక్త బృంద సేవా సమితి చేపడుతున్నట్లు ఆయన తెలియజేశారు. అంతేకాక వారి అస్థికులు కాశీలోని గంగా నదిలో నిమజ్జనం చేయటం, పిండ ప్రదానం నిర్వహించి బ్రాహ్మణులకు భోజనం ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన బ్రాహ్మణులకు ధన్యవాదాలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏ శివప్రసాద్, ఎస్ రాంబాబు, ఎం తేజాబాబు మరియు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మనం ఏదైతే స్వామి జ్ఞానప్రసన్న గారి దివ్య ఆశీస్సులతో గత 7 సంవత్సరాల క్రితంగా అన్నదానం, మరి అనాథలుగా నిస్సహాయాలుగా ఎవరైనా చనిపోతే వారికి దాన సంస్కరణ, మరి ఏదైనా మరి దాన సంస్కరణ అయిన తర్వాత మరియు వారి అస్థికలు కాశీలో ఉన్న గంగానందు మరి మణికంఠ ఘాట్లో నిమజ్జనం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం కూడా మరి తీసుకురావడం జరిగింది. మరియు వీరు మరి వేద పండితులు మనకి వచ్చినప్పుడు కూడా వీరే చేస్తారు. హిమాంశు ద్వివేది గారు మరి ప్రతిసారి కూడా మనం వీరి ద్వారానే ఈ యొక్క నిమజ్జనం కూడా మనకి చాలా తక్కువ ఖర్చుతో కూడా వారు యొక్క సహాయ సహకారాలు. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ మణికర్ణిక మహాపుణ్య క్షేత్రంలో కుర్ర శ్రీను గారు మళ్ళీ ఒక్కసారి వచ్చారు. అదే సంబంధం, అదే అనాథ అసహాయ పోయిన వాళ్ళు చాలా 20 మందికి ఈరోజు వచ్చి అస్థి విసర్జనం ఆయన చేశారు. ఆయనకు భగవంతుకి చాలా ఆశీర్వాదం, పరమేశ్వరికి చాలా ఆశీర్వాదం. ఈ కలియుగ మధ్యకాలంలో ఇలా పని చేసిన వాళ్ళు ఎవరు లేదు, అదృష్టం. శ్రీ మణికర్ణిక క్షేత్రంలో ఈరోజు చైత్రమాస కృష్ణపక్ష అష్టమి రోజు శుభదినే మధ్యాహ్న సమయం పేదలకు గ్రామాభివృద్ధికి సహాయ సహకారాలు అందించిన దాతలను స్మరించుకుని సేవా కార్యక్రమాలు చేయడం ఆనందదాయకమని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. మండల కేంద్రం అమృతలూరుకు చెందిన క్రొత్తపల్లి సీతారామయ్య, పుష్పావతిల పేరిట మోపరు గ్రామంలోని ఏఆర్సీ హాస్టల్ విద్యార్థులకు పౌష్టికాహారాన్ని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ ఆర్థిక సహకారంతో పల్లెకొండ రాజుకు ఆదివారం అందజేశారు. అమతులూరులోని కొత్తపల్లి సీతారామయ్య, పుష్పావతిల పేరట వారి కుమారులు ఆంజనేయులు, రవీంద్రలు అమతులూరులోని వారి నివాస గృహాన్ని అమతులూరు మండల ప్రజల ఉపయోగార్థం చెరువుపల్లి మండల పరిధిలోని గోడవల్లికి చెందిన ఎల్వి ప్రసాద్ కంటి వైద్యశాలకు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ దాతలు ఇచ్చిన నివాస గృహంలో వీసీ సెంటర్ ఏర్పాటు చేసి మండల ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇదే క్రమంలో ఏఆర్సీ హాస్టల్ విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించినట్లు ఆయన తెలియజేశారు. గత 17 సంవత్సరాలుగా మా మిత్ర బృందం దాతలు, మా కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు మైనేని రత్నప్రసాద్ తెలియజేశారు. కార్యక్రమంలో గ్రంథి సురేష్, తుమ్మల సురేష్, కె రాజారత్నం, సిహెచ్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏఆర్సీ హాస్టల్ నందు మరి విద్యార్థులకు కొత్తపల్లి సీతారామయ్య, పుష్పావతి జ్ఞాపకార్థం ఇవ్వడం జరుగుతుంది. వీరి ప్రత్యేకత ఏంటంటే అమర్తలూరు గ్రామంలో మన చుట్టుపక్కల గ్రామ ప్రజలకు ఉపయోగార్థం ఒక ఎల్వి ప్రసాద్ గారి హాస్పిటల్ వారి ఆధ్వర్యంతో వీసీ సెంటర్ పెట్టారు. ఆ వీసీ సెంటరు 10 సంవత్సరాల పైగా అయింది. దానికి మరి ఆ వీసీ సెంటర్కి వచ్చి కంటి చూపు పరీక్షించుకున్న 32,000 మంది చేస్తున్నారు. అట్లాగే దాంట్లో 10,000 మందికి కళ్ళజోళ్ళు అవసరమైతే సుమారు 6,500 మంది కళ్ళజోళ్ళు తీసుకోవడం జరిగింది. అవి కాకుండా 6,000 మందిని హాస్పిటల్ రిఫర్ చేయడం జరిగింది. దాంట్లో 1000 మంది పైచీలకు అప్పటికప్పుడే కంటి శుక్రాలు తీసుకున్నారు. అంటే మన మండలంలోని వారందరికీ మరి చక్కగా ఉపయోగపడే ఆ వీసీ సెంటర్ నిర్మించిన వాళ్ళ కుమారులు ఆంజనేయులు గారు, రవీంద్ర గారు వాళ్ళు గృహం ఇచ్చి అట్లా దానికి వసతి ఏర్పాటు చేశారు. దానివల్ల మనందరికీ కూడా ఉపయోగం జరిగింది. కాబట్టి మా గ్రామంలో ఎవరైనా దాతలు ఉంటే వారి పేరు మీదుగా మరి మేము ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొల్లిపరలో 419 లక్షలతో హై లెవెల్ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి నాదెండ్ల. తెనాలి నియోజకవర్గానికి 97.60 కోట్ల నిధుల మంజూరు. తెనాలిని అభివృద్ధి పదంలో నడిపిస్తామంటూ కేంద్ర రాష్ట్ర మంత్రుల వెల్లడి. ఆంధ్రాలో సినీ అభివృద్ధి కోసం ప్రవేశపెడుతున్న నూతన పాలసీపై మా సూచనలు పరిగణలోకి తీసుకోవాలన్న మా ఏపీ వ్యవస్థాపకులు, దర్శకులు దిలీప్ రాజా. ముఖ్యమంత్రి స్థానిక సినిమా సంఘాలను కూడా పట్టించుకోవాలి అంటూ వెల్లడి.
ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పట్ల దళిత సంఘ నేతల సంబరాలు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పీఎం మోడీ, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు పాలాభిషేకం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.